బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారి ఆశయ సాధనలో భాగస్వాములై బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో విశేషంగా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారండి. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అన్ని కంట్రీస్ని కూడా వాళ్ళు ఇన్వైట్ చేస్తూ ధ్యానాన్ని, శాకాహారాన్ని, పిరమిడ్ ఎనర్జీని కూడా అందరికీ అందించే క్రమంలో విశేషంగా కృషి చేస్తున్నారు. సో బెంగళూరు పిరమిడ్ వ్యాలీ సభ్యులు సాయి కృపా సాగర్ గారు, అలాగే శివరామప్ప గారు, శాలిని గారు, చందు గారు, కోటేశ్వరరావు గారు ఎంతో విశేషంగా కృషి చేస్తున్నారు. పత్రిజీ ధ్యాన మహాయాగం వేదిక ద్వారా వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఘన స్వాగతం తెలియజేస్తున్నాం. సో పితామహ పత్రిజీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనదంతా కూడా ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి కూడా ధ్యానం చేరాలి అని. ఆ క్రమంలో విశేషంగా కృషి చేస్తున్నారు. బెంగళూరు పిరమిడ్ వ్యాలీ టీం సభ్యులందరికీ కూడా సాదర స్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు కర్ణాటక పిఎస్ఎస్ఎం తరపు నుంచి ప్రతి వింగ్ నుంచి మాట్లాడడానికి మనకి పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఈరోజు స్టేజ్ మీదకి హాజరయ్యారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ బ్రహ్మర్షి పత్రిజీ గారు 1990లో స్థాపించిన తర్వాత మొట్టమొదటి పిరమిడ్ మనకి కర్నూలులో ఉంది. అలాగే ద ఫస్ట్ మెగా పిరమిడ్ ఇన్ బెంగళూరు, మైత్రేయ బుద్ధ ధ్యాన విద్య విశ్వాలయం అని చెప్పి పత్రిక దాని పేరు పెట్టడం జరిగింది. దాన్ని పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ అని చెప్పి మనము ఇప్పుడు పిలుస్తున్నాము. అందరికీ నమస్కారం. ఇప్పుడే మనము పిరమిడ్ వ్యాలీ ఏవి చూసాము. శాలిని చెప్పినట్టు మొట్టమొదటి ఫస్ట్ మెగా పిరమిడ్ కర్నూలు తర్వాత ఫస్ట్ మెగా పిరమిడ్ పత్రి సార్ బెంగళూరులో విజువలైజ్ చేసి అక్కడ స్థాపించబడింది. ఇప్పుడు ఎంతో గర్వంగా అది మోస్ట్ డెవలప్డ్ పిరమిడ్ ఆశ్రమం అని చెప్పొచ్చు మనం. అంటే చాలా రోజులుగా ఉండి అందరూ డోనర్స్, పేట్రన్స్, ట్రస్టీస్, అందరూ వాలంటీర్స్, విజిటర్స్ అందరూ కలిసి అది ఎంతో అద్భుతమైన హై ఎనర్జీ ప్లేస్గా డెవలప్ చేశారు. ఇక్కడ ఎంతమంది పిరమిడ్ వ్యాలీ వచ్చున్నారు ఇంతకుముందు? వండర్ఫుల్, చూస్తున్నాను చాలామంది ఫెమిలియర్ ఫేసెస్ ఉన్నాయి. సో ఎవరు రాలేదో వాళ్ళ వీడియో చూసి, మేము మాట్లాడే మాటలు చూసి మీరు ఎప్పుడైనా పిరమిడ్ వ్యాలీకి రావాలి. మా ఫంక్షన్ గురించి చెప్తాను. సో మీరు చూసినట్టు పిరమిడ్ వ్యాలీ హై ఎనర్జీ ప్లేస్ 2003లో ఎస్టాబ్లిష్ అయ్యి 2008 కల్లా ఫుల్ పిరమిడ్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు అకామిడేషన్ ఎవ్రీ డే 365 రోజులు ఎవ్రీ డే నిత్య అన్నదాన సేవ ఉంది. సో అక్కడ వచ్చే జనాలకి లంచ్ ఫ్రీగా ఇస్తాము, అండ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అండ్ డిన్నర్ అక్కడ ఉండే రూమ్స్లో అకామిడేషన్లో ఉండే రెసిడెంట్స్కి ఫ్రీగా ఇస్తున్నాము. సో అకామిడేషన్స్, డార్మెటరీస్, ఫుల్లీ ఫర్నిష్డ్ డార్మెటరీస్ ఉన్నాయి, రూమ్స్ ఉన్నాయి, స్టాండర్డ్ రూమ్స్ ఉన్నాయి, డీలక్స్ రూమ్స్ ఉన్నాయి, లగ్జరీ రూమ్స్ ఉన్నాయి. సో ఎవరైనా వచ్చి అక్కడ సాధన చేసుకోవచ్చు. జస్ట్ రూమ్ ఛార్జెస్ మీరు బయట తీసుకున్న కన్నా చాలా తక్కువ రూమ్ ఛార్జెస్ పెట్టుకొని అక్కడ ఓన్లీ పని మీరు ఏం చేయాలంటే సాధన చేసుకోవచ్చు. మీరు సైలెన్స్లో ఉంటే ఐఆమ్ ఇన్ సైలెన్స్ అనే ఒక బ్యాడ్జ్ కూడా ఇస్తారు. దాన్ని చూసి అందరూ మీరు సైలెంట్లో ఉన్నారు అని ఎవరు డిస్టర్బ్ కూడా చేయరు. సో మౌనం చేసుకోవచ్చు, మెగా పిరమిడ్లో కింగ్స్ ఛాంబర్లో ధ్యానం చేసుకోవచ్చు. ప్లస్ బయట అద్భుతమైన గ్రీనరీ ఉంది. ఆ గ్రీనరీ నేచర్లో ఒక ఏడు క్షేత్రాలు, 7 స్థలాలు ఉన్నాయి, హై ఎనర్జీ ప్లేసెస్ పత్రి సార్ ఐడెంటిఫై చేసింది. సో అక్కడ ఎక్కడ కూడా కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. అండ్ రోజు పిరమిడ్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు చందు మాట్లాడినప్పుడు చెప్తారు, కార్యక్రమాలు ఉంటాయి, ప్రోగ్రామ్గా షెడ్యూల్ చేస్తున్నాయి. ఈ టైం నుంచి ఈ టైం వరకు మ్యూజిక్ మెడిటేషన్, అండ్ రోజు ఒక అర్ధగంట పత్రి సార్ మెసేజ్ టెలికాస్ట్ చేస్తారు. ఈ టైం నుంచి ఈ టైం వరకు సైలెంట్ మెడిటేషన్, ఫుల్ ప్రోగ్రామ్, షెడ్యూల్డ్ ప్రోగ్రామ్ ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు ఆ ప్రోగ్రామ్ ఉంది. సో ఎవరైనా ఎప్పుడైనా వచ్చి దాంట్లో పాల్గొనవచ్చు. అండ్ చాలా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి, వర్క్షాప్స్ జరుగుతూ ఉంటాయి. ఇంగ్లీష్ వర్క్షాప్స్, కన్నడ వర్క్షాప్స్, హిందీ వర్క్షాప్స్. ఇప్పుడు ఈ నెల 31st ఒక 2-day ఇంగ్లీష్ వర్క్షాప్ ఉంది, చంద్రశేఖర్ గారు చేస్తున్నారు. నెక్స్ట్ మంత్ శ్రేయాన్స్ గారు
హిందీలో చేస్తున్నారు. అలాగే మేము కూడా స్టెల్నెస్ రిట్రీట్ చేస్తుంటాము. అండ్ కన్నడలో కోటేశ్వరరావు గారు చాలామంది మాస్టర్స్ రిట్రీట్ చేస్తూ ఉంటారు. అలాగా మన కబీర్ భవన్ ఉంది. సో వర్క్షాప్స్, ప్రోగ్రామ్స్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. అండ్ ఫుల్ మూన్ ప్రోగ్రామ్స్ ఎవ్రీ మంత్ ఫుల్ మూన్ ప్రోగ్రామ్ కూడా చాలామంది వచ్చి పార్టిసిపేట్ చేస్తుంటారు. మ్యూజిక్ మెడిటేషన్ అవుతూ ఉంటుంది. ఇది కాకుండా ఇవి ఎప్పుడూ జరిగే కార్యక్రమాలు, ఎప్పుడైనా వచ్చి అందరూ మెడిటేషన్ సాధన చేసుకోవచ్చు. ఇవి కాకుండా మాకు కొన్ని ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒకటి మేజర్ ప్రోగ్రామ్ బుద్ధ పౌర్ణిమ మేలో. ఐ థింక్ ఈసారి మే 23 బుద్ధ పౌర్ణిమ. అందరికీ ఫార్మల్ ఇన్విటేషన్. అందరూ వచ్చి జాయిన్ అవ్వండి. పిరమిడ్ వ్యాలీలో పత్రి గారు ఇక్కడ ఎలాగ ధ్యాన మహాయజ్ఞం చేస్తామో అలాగ బుద్ధ పౌర్ణిమ కర్ణాటకలో మైత్రేయ బుద్ధ మెగా పిరమిడ్ వ్యాలీలో చేయాలి అని అప్పటి నుంచి ప్లాన్ చేసినప్పటి నుంచి కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. సో అందరూ రండి. బుద్ధ పౌర్ణిమ ఒకటి, ఇంకొకటి ఒక 3 ఇయర్స్గా పిరమిడ్ మ్యూజిక్ మెడిటేషన్ ఫెస్టివల్ ఫెస్ట్ అని నవంబర్లో చేస్తున్నాము. సో ఈసారి కూడా నవంబర్లో ఉంటుంది. అరౌండ్ ఈసారి పత్రి సార్ బర్త్డే ఆ టైంకి నవంబర్ 11th టైంకి అక్కడ చేయబోతున్నాము. అది రెండో పెద్ద ప్రోగ్రామ్. ఈ 2 ప్రోగ్రామ్ మన పిరమిడ్ వ్యాలీలో ఎప్పుడు చేస్తుంటాము. అది కాకుండా గ్లోబల్ కాంగ్రెస్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్ అని ఉండేది. సో అది ఇంకా రెజ్యూమ్ చేయాలి. అది ఇంగ్లీష్ వర్క్షాప్ అనమాట. ఇలాగా 3 ఇంటర్నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఆ హోల్ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ విజిటర్స్ చాలామంది మల్టిపుల్ విదేశాల నుంచి వస్తుంటారు. అక్కడ వచ్చి వర్క్షాపులు చేసుకుంటూ సాధన చేసుకుంటూ వాళ్ళ కోసం ఆ లగ్జరీ రూమ్స్ అవి కూడా క్రియేట్ అయినాయి. సో ఉన్న పిరమిడ్ ఆశ్రమ్స్లో ఫస్ట్ మెగా ఆశ్రమ్ పిరమిడ్ వ్యాలీ. అండ్ ఇప్పుడు ఫుల్ డెవలప్ అయిపోయి ఇప్పుడు ఏమీ చేయాల్సిన పనిలో మీరు వచ్చి మీ సాధన చేసుకోవాలి అంతే. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అన్నదాన సేవ ఉంది. సో మీరు ఏం పని చేయాల్సిన పనిలో వచ్చి మీరు అక్కడ సాధన చేసుకోవచ్చు, వర్క్షాప్స్ అటెండ్ అవ్వచ్చు. సో విత్ దాట్ ఫార్మల్ ఇన్విటేషన్ అందరూ రండి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు బ్రహ్మర్షి పత్రిజీ మనందరికీ ఈ అవకాశం ఇచ్చిన దీనికి, ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దీనికి. అండ్ ఇప్పుడు స్వర్ణమాల పత్రి మేడం అక్కడే ఉంటుంటారు, ఇక్కడ వచ్చారు కదా ఇప్పుడు. సో మాకు గైడెన్స్ చేస్తూ ఉంటారు, ఇది చేయాలి అది చేయాలని. అండ్ దెన్ ది ఎంటైర్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, ఆల్ కర్ణాటక పిఎస్ఎస్ఎం మాస్టర్స్, వాళ్ళు ఇచ్చిన పేట్రనేజ్, వాళ్ళు ఇచ్చిన సహకారంతో ఇంత బాగా జరుగుతుంది అన్ని ఫంక్షన్స్ అన్నీ. అండ్ ఆల్సో ఆల్ ద డోనర్స్, బోత్ డొమెస్టిక్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ డోనర్స్, పేట్రన్స్, అండ్ చాలామంది వాలంటీర్స్, all the volunteers who've been working there. So special thanks to all the people who've been making Pyramid Valley as a real high energy place for all of us. I want to appreciate and acknowledge that from this stage. Thank you. అందరికీ నమస్కారం. బెంగళూరు పిరమిడ్ ఒక మహా పిరమిడ్గా, మహానగరం బెంగళూరు మహాపట్టణంలో వెలిసినటువంటి గొప్ప పిరమిడ్. ఆ నగరానికి తగ్గట్టుగా ఉన్నది ఈరోజు. ఎలా ఉంది అని అంటే ఎలా చెప్పగలను చెప్పండి? మీరు ఒక మహాసముద్రాన్ని చూసి వస్తారు. ఎలా ఉంది అని అంటే చెబుతారా మీరు? చెప్పలేరు. ఏదో అవి మీరు చూసే తిరవల. అలాంటి సుందరంగా అద్భుతమైనటువంటి శైలిలో ఈరోజు ఆధునికంగా సమస్త ప్రజానికానికి, సామాన్యులకు, మరి పెద్దవారికి, మరి ధనికులకు, మరి ఎలాంటి వారికైనా అది చక్కటి ఉపయోగకారిగా ఈరోజు అక్కడ రూపుదాల్చుకున్నది. మనం అందరం కూడాను ఎక్కడ పిరమిడ్ ఉంటే అక్కడ మనం వెళ్ళి చూసి రావాల్సిందే, తప్పదు. పత్రిజీ గారు ఏ పని ఎక్కడ చేసినా కూడా అది ఒక బంగారం లాంటిగా వెలుస్తూ ఉంటుంది. ఒక బంగారమే అనుకోవాలి. ఏ పనైనా సరే ఆయన ఏది చెప్పినా ఏది చేసినా కూడా బంగారానికి మించి ఏం లేదు, తక్కువ కాదనమాట. అలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలలో బెంగళూరు పిరమిడ్ కూడా ఈరోజు ఉన్నది. మరి మనం అందరం కూడాను అక్కడికి వెళ్ళి అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు అద్భుతంగా ఈరోజు సాగుతున్నాయి. సార్ చెప్పారు అన్నీ కూడాను వివరంగా మీరు. సో మళ్ళీ నేను చెప్పేది ఏమీ లేదు. కానీ ఒకటి ఏమిటంటే ఆ బెంగళూరు పిరమిడ్ నిత్య నూతనంగా ఎప్పుడు కూడాను మరి విజిటర్స్ చాలామంది ఈరోజు ఈ కాలంలో చాలామంది అధికారులే కావచ్చు, సామాన్యులే కావచ్చు, ఎంతోమంది అద్భుతమైన రీతిలో ఈరోజు పిరమిడ్ అక్కడ
ప్రకాశిస్తూ ఉన్నది అని చెప్పడానికి చాలా చాలా సంతోషం. మీకు అందరికి కూడాను ఆహ్వానం ఇస్తున్నాము. మేమందరం కలిసి మిమ్మల్ని వేడుకుంటున్నాం, మీరు కూడా రావాలి అని చెప్పేసి. మహేశ్వర పిరమిడ్ ఎలాగ వచ్చింది చూడండి, ఎలా ఉందంటే ఎలా చెప్తాను చెప్పండి. అలాంటివే అన్ని పిరమిడ్లు కూడా అలా ఉన్నాయన్నమాట, సాటి లేనివి. ఇది ఇలాగ ఇంకొకటి ఉంది అనడానికి లేదనమాట. అది క్రియేషన్, అది సృష్టి. అది పత్రిజీ గారు ఏం చేస్తారు, అదే సృష్టి. పత్రిజీ ఫిలాసఫీనే సృష్టి. చూసారా, అలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మనతో పాటు ఉన్నాయని చెప్పేసి మనం మరి పత్రిజీ గారికి మరొక్క మారు కోటి కోటి శత నమస్కారాలు చేసుకుంటున్నాం. మనం వారిని గుర్తు చేసుకుంటున్నాం, వారి విజ్ఞానాన్ని మనం ఉపయోగిస్తున్నాం. వారి ద్వారా మన జీవితాన్ని నిష్కళంకంగా ప్రకాశం దేదీప్యమానంగా సాగుతూ ఉన్నది అని అంటే చాలా చాలా సంతోషించదగ్గ విషయం. మీరందరూ కూడాను మనం అందరం కూడా అందులో పాల్గొనడం అన్నది ప్రత్యేకమైనటువంటి ఒక గొప్ప అదృష్టంగా మనం భావించాలి అని చెప్పేసి నా మాటలు ముగిస్తున్నాను. ప్లీజ్, we invite you all to the Pyramid Valley, Bangalore. ఆంధ్ర కర్ణాటక ధ్యానుల సమిష్టి ప్రయత్న స్వరూపమే బెంగళూరు పిరమిడ్ మొదట్లో వచ్చింది యాక్చువల్లీ. తర్వాత మనం ఎన్ని పిరమిడ్లు చేసుకుంటున్నాము, అందులో మళ్ళీ ఒక మాణిక్య రీతిలో మాణిక్యంలాగా వచ్చేసింది మన మహేశ్వర పిరమిడ్. మహేశ్వరుడు ఇక్కడ సాక్షాత్కరించాడు మనకందరికి కూడాను, నిత్యం కూడాను మన సంక్షేమ అన్ని అవసరాలను తీరుస్తూ ఉన్నాడు. ఆ యొక్క మహేశ్వరుడు ఈ ధ్యాన మందిరంలో దాగి మనతో పాటు మన జీవితాలను కూడా ప్రకాశింపచేస్తున్నాడని చెప్పి మరి నా మాటలు రెండు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఫర్ గివింగ్ దిస్ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. ఈ అవకాశం నాకు దొరికింది. సో పిరమిడ్ వ్యాలీలో సేవ చేసే ఒక గొప్ప భాగ్యం. సో ఇందాక శాలిని చెప్పినట్టుగా ప్రతి నెల 15,000 మంది విజిటర్స్ అక్కడికి రావడం. సో రకరకాల సాధకులు, మాస్టర్స్, స్పిరిచువల్ సైంటిస్టులు. సో వాళ్ళందరి కోసం సో అక్కడ మనకి ఒక మెగా పిరమిడ్, ఫస్ట్ మెగా మెడిటేషనల్ పిరమిడ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్. సో అందులో అందరూ కూడా కలిసి ధ్యానం చేసుకునే విధంగా ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ ప్లాన్ చేయడం జరిగింది. సో ఎర్లీ మార్నింగ్ 4 to 6, 4 o'clock మన పిరమిడ్ ఓపెన్ అయిన తర్వాత 4 to 6 కంప్లీట్గా సైలెన్స్ మెడిటేషన్. సో మీరు చూస్తూ ఉంటారు మనకు ఒక మెడిటేషన్ ఒక సాధన మనం పెంచుకునేందుకు మ్యూజిక్ని వాడతాము, గైడెడ్ మెడిటేషన్ని వాడతాము. సో ఇలాగా వీటన్నిటిని కూడా ఒక స్ట్రక్చర్డ్గా ఆ ఒక మెగా పిరమిడ్లో చేసేందుకు ఈ ఒక చిన్న ప్రయత్నం. సో మార్నింగ్ 4 to 6 అందరు కూడా సైలెన్స్ మెడిటేషన్ ఉంటుంది. అండ్ 6 to 7 సో పత్రి సార్ ఫ్లూట్ మ్యూజిక్ ఉంటుంది. సో మ్యూజిక్ మెడిటేషన్. అండ్ ఆ ఒక మెగా పిరమిడ్లో ఈ సంవత్సరం జనవరిలో కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేయడం జరిగింది. ఒక స్టేజ్, సౌండ్ సిస్టమ్, లైటింగ్, ఇవన్నీ కూడా. సో అవన్నిటిని కూడా మన ప్రతిరోజు కూడా ఈ ధ్యానులందరికీ కూడా ఉపయోగపడాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క స్కెడ్యూల్ మార్నింగ్ 6 to 7 మ్యూజిక్ మెడిటేషన్ పత్రి సార్ది ఉంటుంది. అండ్ 7 to 9 అగైన్ కంప్లీట్లీ సైలెన్స్. సో ఆ టైంలో ధ్యానం చేసుకుని వాళ్ళు చేసుకుంటారు. కొంతమంది మైండ్ఫుల్ వాక్, అక్కడ ఉన్న అద్భుతమైన ట్రెక్కింగ్ స్పాట్స్ అవన్నిటి కూడా వెళ్ళడానికి అదొక అవకాశం ఉంటుంది. ధ్యానం చేసుకునే వాళ్ళు 7 to 9 సైలెన్స్ మెడిటేషన్ చేసుకోవచ్చు. అండ్ 7 to 10 వరకు 10 to 12 మళ్ళీ సంగీత ధ్యానం ఉంటుంది, మ్యూజిక్ మెడిటేషన్. 12 to 12:30 ప్రతిరోజు సో పత్రి సార్ది మెసేజ్ ఉంటుంది ఇంగ్లీష్లో. మనం చూస్తూనే ఉన్నాం, ఎన్నో వీడియోస్ అవన్నీ కూడా మనకి పిఎంసీలో అందుబాటులో ఉన్నాయి. సో అన్నీ కూడా మంచి సైంటిఫిక్ సార్ చెప్పిన ఎన్నో కాన్సెప్ట్స్, స్పిరిచువల్ సైన్స్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ప్రతిరోజు ఒక అరగంట 12 to 12:30 మనకి సో పత్రి సార్ మెసేజ్ ఉంటుంది. ఇలాగే ఇప్పుడు మనకి ఎలాగైతే ఎల్ఈడి స్క్రీన్ ఉందో అలాగ పర్మనెంట్ ఎల్ఈడి స్క్రీన్ ఇన్సైడ్ ద పిరమిడ్. అది ఎందుకంటే పత్రి సార్ మెసేజ్ ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు చూడాలన్న ఒక ఉద్దేశంతో. అండ్ 12:30 to 2 మనకు అందరూ కూడా అన్నదానానికి వెళ్తారు.
సాధకులందరూ కూడా ఆ టైంలో ఎవరైనా ధ్యానం చేసుకోవాలంటే సైలెన్స్ మెడిటేషన్ వాళ్ళు చేసుకోవచ్చు. ఇందాక చెప్పినట్టుగా శాలిని ఇప్పటివరకు మనకు 19 lakhs విజిటర్స్కి మనం అన్నదానంలో ఇప్పటికి మనం సర్వ్ చేసుకున్నాం. అండ్ అన్నదాన తర్వాత 2 to 3 ప్రతిరోజు యోగ నిద్ర, అక్కడ అందరికీ కూడా యోగా మ్యాట్లు అన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో పిరమిడ్లో ఒక యోగ నిద్ర అనేది చాలా అద్భుతమైన అవకాశం. చేస్తున్నప్పుడు కొంతమంది యోగా మాస్టర్స్ కూడా విజిటర్స్గా వచ్చేవాళ్ళు. సార్ మేము ఎన్నో యోగా మాస్టర్స్ బట్ మేము ఎన్నో చేయించున్నాం కూడా వర్క్షాప్స్ అంతా కూడా, బట్ నేను ప్రాక్టికల్గా ఈ యొక్క పిరమిడ్లో యోగ నిద్ర చేసినప్పుడు ఇట్ వాస్ టోటలీ డిఫరెంట్. సో వాళ్ళందరూ కూడా అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అవ్వడము, ఇలాంటివన్నీ ప్రతిరోజు వాళ్ళు ఆ యోగ నిద్ర తర్వాత ఎక్స్పీరియన్సెస్ కూడా వాళ్ళు షేర్ చేసుకోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. అండ్ 2 to 3 యోగ నిద్ర తర్వాత 3 to 4 మనకి పత్రి సార్ యొక్క గైడెడ్ మ్యూజిక్ మెడిటేషన్ ఇంగ్లీష్లో ఉంటుంది ప్రతిరోజు. సో 3 to 4 గైడెడ్ మెడిటేషన్ బై పత్రిజీ సెషన్ తర్వాత 4 to 5 సత్సంగ్. ఎంతోమంది సాధకులు ప్రపంచం నలుమూల అంతా కూడా అక్కడికి వస్తున్నారు. గ్రామం పట్టణం సిటీ కానీ కంట్రీ కానీ అందరు సాధకులు అక్కడికి వస్తారు. బట్ అందరి అనుభవాలు అందరికీ తెలియాలి. సో ధ్యానం తర్వాత మన సజ్జన సాంగత్యం అనేది చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ పత్రి సార్ మనకు అందరికీ అందించింది. సో అక్కడ 4 to 5 అందరం కూడా సత్సంగ్, అందరి అనుభవాలు షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఎలాగైతే ఇప్పుడు మనం ధ్యాన యజ్ఞంలో అందరం చేసుకుంటున్నామో అక్కడ ప్రతిరోజు ఉంటుంది 4 to 5. అండ్ 5 to 6 ఆ టైంలో ఇన్స్ట్రుమెంటల్ సింగిల్ ఇన్స్ట్రుమెంట్ మనము మ్యూజిక్ మెడిటేషన్ చేసుకుంటాం 5 to 6. సో ఇవన్నీ కూడా ప్రతిరోజు మనకు నిత్య అన్నదానం అయితే ప్రతిరోజు ఎలాగ జరుగుతుందో ఈ ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ ప్రతి ఒక్క సాధకుడికి ఒక పిరమిడ్లోకి వచ్చి కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చేయాలన్న ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా అందుబాటుగా ఉండేట్టుగా ఈ స్ట్రక్చర్ ప్రోగ్రామ్ చేయడం, వాళ్ళన్నింటినీ కూడా గత 6 monthsగా చాలా కన్సిస్టెంట్గా చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. సో ఈ యొక్క ఆలోచనకి మన ట్రస్ట్ బోర్డు సభ్యులు కానీ ఇక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా ఎంతో సహకరించడం వల్ల దీన్ని మనం అత్యద్భుతంగా చేసుకుంటున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సో పిరమిడ్ వ్యాలీకి వచ్చేసి ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని అందరూ కూడా ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ಳಾలని ಕೋರಿಕೊಂಡು ಸೊ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಒಂದು 2 ಸೆಕೆಂಡ್ ಎಲ್ಲರೂ ಎದ್ದು ನಿಂತ್ಕೊಂತೀರಾ? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి 2 సెకండ్లు లేచి నిలబడండి. కేవలం 2 సెకండ్లు. ఒకసారి గట్టిగా పితామహ పత్రిజీ గారికి జోరాಗಿ ಚಪ್ಪಾಳೆ ತಟ್ಟಣ. ಜೋರಾಗಿ ಹೊರಗಿದ್ದವರೆಲ್ಲ ಇಲ್ಲಿಗೆ ಬರಬೇಕು. ಥ್ಯಾಂಕ್ ಯು. ಪಿರಮಿಡ್ ಸ್ಪಿರಿಚುವಲ್ ಸೊಸೈಟೀಸ್ ಮೂಮೆಂಟ್ ಕರ್ನಾಟಕದ ಬಗ್ಗೆ ನಿಮಗೆ ನನ್ನ ಅವಗಾಹನೆಯಲ್ಲಿರುವಂಥ ಮಾಹಿತಿಯನ್ನು ಕೊಡೋದಕ್ಕೆ ಅವಕಾಶವನ್ನು ಕೊಟ್ಟಿರುವಂಥ ದಿ ಪಿರಮಿಡ್ ಸ್ಪಿರಿಚುವಲ್ ಟ್ರಸ್ಟ್ ಹೈದರಾಬಾದ್ ಅವರಿಗೆ ಮೊಟ್ಟ ಮೊದಲನೇ ಧನ್ಯವಾದಗಳನ್ನು ತಿಳಿಸ್ತೀನಿ. ಹಾಗೆ 2ನೇ ಬಾರಿ ನಡೀತಾ ಇರುವಂಥ ಪತ್ರಿಜಿ ಧ್ಯಾನ ಮಹಾಯಾಗವನ್ನು ಇಷ್ಟು ಅದ್ಧೂರಿಯಾಗಿ ನಡೆಸ್ಕೊಡ್ತಾ ಇರುವಂಥ ಕೈಲಾಸಪುರಿ ಮಹೇಶ್ವರ ಮಹಾಪಿರಮಿಡ್ ಟ್ರಸ್ಟ್ ಮೆಂಬರ್ಸ್ಗೆ ಹಾಗೂ ಭಾಗ್ಯನಗರ್ ಪಿರಮಿಡ್ ಸ್ಪಿರಿಚುವಲ್ ಸೊಸೈಟಿಗೆ ಕರ್ನಾಟಕದ ಎಲ್ಲ ಮಾಸ್ಟರ್ಸ್ ವತಿಯಿಂದಲೂ ಹಾಗೂ ನಮ್ಮ ಪಿರಮಿಡ್ ವ್ಯಾಲಿ ಯಾಜಮಾನ್ಯದ ವತಿಯಿಂದಲೂ ಅನಂತ ಕೋಟಿ ವಂದನೆಗಳನ್ನು ತಿಳಿಸೋದಕ್ಕೆ ನಾನು ಇಷ್ಟಪಡ್ತೀನಿ. ಮಾಸ್ಟರ್ಸ್, ಪಿರಮಿಡ್ ವ್ಯಾಲಿ ಬಗ್ಗೆ ನಮ್ಮ ಕರ್ನಾಟಕದ ಭೀಷ್ಮ ಪಿತಾಮಹ ಮತ್ತು ನಮ್ಮ ಮ್ಯಾನೇಜಿಂಗ್ ಟ್ರಸ್ಟಿ ಆಗಿರುವಂಥ ಸಾಗರ್ ಸಾರು ಅನೇಕ ವಿಷಯಗಳನ್ನು ತಮ್ಮ ಮುಂದೆ ಪ್ರಸ್ತುತಪಡಿಸಿದ್ದಾರೆ. ಪಿರಮಿಡ್ ಸ್ಪಿರಿಚುವಲ್ ಸೊಸೈಟೀಸ್ ಮೂಮೆಂಟಿಗೆ 2 ಕಣ್ಣುಗಳು ಯಾವುದಪ್ಪ ಅಂದರೆ, ಒಂದು ಪಿರಮಿಡ್ ವ್ಯಾಲಿ ಇಂಟರ್ನ್ಯಾಷನಲ್, ಇನ್ನೊಂದು ಮಹೇಶ್ವರ ಮಹಾಪಿರಮಿಡ್. ಪತ್ರಿಜಿಯವರು ಮಾಡಿದ್ದಂಥ ಮೊಟ್ಟ ಮೊದಲನೇ ಕಾರ್ಯಕ್ರಮ ಯಾವುದಪ್ಪ ಅಂದರೆ ಬುದ್ಧ ಪೂರ್ಣಿಮಾ ಕರ್ನೂಲ್ ಪಟ್ಟಣದಲ್ಲಿ. ನಂತರ
ಆರಂಭ ಆಗಿದ್ದು ಧ್ಯಾನ ಮಹಾ ಯಜ್ಞ. ಸೊ ತದನಂತರ ದಿನಗಳಲ್ಲಿ ಪತ್ರಿಜಿಯವರು ಬುದ್ಧ ಪೂರ್ಣಿಮಾ ಅನ್ನುವ ಸೆಲೆಬ್ರೇಷನ್ನ ಕರ್ನಾಟಕಕ್ಕೆ ವರದಾನ ಆಗಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಅದು ಪ್ರತಿ ವರ್ಷ ನಮ್ಮ ಪಿರಮಿಡ್ ವ್ಯಾಲಿ ಇಂಟರ್ನ್ಯಾಷನಲಲ್ಲಿ ಆ ಬುದ್ಧ ಪೂರ್ಣಿಮಾ ಯಾವಾಗ ಬರುತ್ತೋ ಆವಾಗ ನಡೀತಾ ಇರುತ್ತೆ. ಹಾಗೆ ಧ್ಯಾನ ಮಹಾಚಕ್ರಗಳು ಕೈಲಾಸಪುರಿಯಲ್ಲಿ ನಡೀತಾ ಇರ್ತವೆ. ಹಾಗೆ ನಮ್ಮ ಪಿರಮಿಡ್ ವ್ಯಾಲಿ ಆರಂಭ ಆಗಿ 20 ವರ್ಷ ಆಯಿತು. ಎಲ್ಲರೂ ಜೋರಾಗಿ ಚಪ್ಪಾಳೆ ತಟ್ಟಿ. ಕರ್ನಾಟಕದ ಪಿರಮಿಡ್ ಸ್ಪಿರಿಚುವಲ್ ಸೊಸೈಟೀಸ್ ಮೂಮೆಂಟಿಗೆ ಬೆನ್ನೆಲುಬಾಗಿ ನಿಂತಿರುವಂಥ ವ್ಯಾಲಿ ಯಾಜಮಾನ್ಯಕ್ಕೆ ಜೋರಾಗಿ ಚಪ್ಪಾಳೆ ತಟ್ಟಿ. ಹಾಗೆ ಕರ್ನಾಟಕದ ಮೊಟ್ಟ ಮೊದಲನೇ ಸೆಂಟರ್ ಆಗಿರುವಂಥ ಹಾಗೂ ಅಖಂಡ ಭಾರತದಲ್ಲಿ ಯಾವುದಾದ್ರೂ ಒಂದು ದೊಡ್ಡ ಸೆಂಟರ್ ಇದೆಯಪ್ಪ ಅಂದರೆ ಅದು ನಮ್ಮ ನಾಡಿನಲ್ಲಿದೆ, ಕನ್ನಡ ನಾಡಿನಲ್ಲಿದೆ. ಅದೇ ಬಳ್ಳಾರಿ ಆಗಿದೆ. ಬಳ್ಳಾರಿ ಮಾಸ್ಟರ್ಸ್ಗೆ ಒಂದ್ಸಲ ಜೋರಾಗಿ ಚಪ್ಪಾಳೆ ತಟ್ಟಿ. ಮಾಸ್ಟರ್ಸ್ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಆಂಧ್ರ ಮತ್ತು ತೆಲಂಗಾಣ ಉಳುಕಿದ್ದು ಭಾರತದಲ್ಲಿ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಆಗ್ತಾ ಇದ್ದಾವೋ ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಲ್ಲಿನೂ ಪತ್ರಿಜಿಯವರ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಏನಿದಾವಲ್ಲ ಅದ್ಧೂರಿಯಾಗಿ ಆವಾಗಿಂದ ಇಲ್ಲಿವರೆಗೂ ನಡ್ಕೊತಾ ಬಂದವು. ಲಾಕ್ಡೌನ್ ಪೀರಿಯಡಲ್ಲಿ ಅನೇಕರು, ನಾನು ಸೀನಿಯರ್ ಮತ್ತು ಜೂನಿಯರ್ ಅಂತ ಪದವನ್ನು ಬಳಸೋಂಗಿಲ್ಲ, ಅನೇಕ ಪಿರಮಿಡ್ ಮಾಸ್ಟರ್ಸು ತಮ್ಮದೇ ಆದಂಥ ಆನ್ಲೈನ್ ವೇದಿಕೆಯ ಮುಖಾಂತರ ಧ್ಯಾನ ಪ್ರಚಾರವನ್ನು ಮಾಡ್ಕೊತ ಬಂದರು. ಇವತ್ತು ನೀವು ಕರ್ನಾಟಕದ ಯಾವುದೇ ಹಳ್ಳಿಗೋದ್ರೇನು ನೀವು ಪಿರಮಿಡ್ ಮಾಸ್ಟರ್ಸನ್ನು ಕಾಣ್ಬೋದು. ಇಂಥ ಪ್ರದೇಶಗಳಲ್ಲಿ ನಮ್ಮ PSSM ಮೆಂಬರ್ಸ್ ಇಲ್ಲ ಅನ್ನುವ ಪ್ರಶ್ನೆನೇ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಇಲ್ಲ. ಈ ಒಂದು ಡಿಜಿಟಲ್ ವೇದಿಕೆಯನ್ನು ನಿರ್ಮಾಣ ಮಾಡಿ ನಮಗೆ ಕೊಟ್ಟಿರುವಂಥ ಪತ್ರಿಜಿಯವರಿಗೆ ಮತ್ತೊಮ್ಮೆ ಜೋರಾಗಿ ಚಪ್ಪಾಳೆ ತಟ್ಟಣ. ಅದು ತೆಲುಗುವಲ್ಲಿ ಒಂದು ಗಾದೆ ಮಾತಿದೆ, ಇಂತಿಂತೈ ಒಟ್ಟುಡಿಂತೈ ಅಂತೇಳಿ. ಇಂತಿಂತೈ ಒಟ್ಟುಡಿಂತೈ. ಸಣ್ಣ ಸಸಿಯಾಗಿದ್ದಂಥ PSSM ಕರ್ನಾಟಕ ಇವತ್ತು ಇಡೀ ಕನ್ನಡ ನಾಡು ಆವರಿಸಿದೆ ಅಂತೇಳಿ ಹೇಳೋದಕ್ಕೆ ನಾನು ಇಷ್ಟಪಡ್ತೀನಿ. ಅದರಲ್ಲಿ ಮುಖ್ಯವಾಗಿ ನಮಗೆ ಒಂದು ಬೆನ್ನೆಲುಬು ಅಂತ ಹೇಳಿದ್ನಲ್ಲ ಪಿರಮಿಡ್ ವ್ಯಾಲಿ ಇಂಟರ್ನ್ಯಾಷನಲ್, ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಈ ಸದ್ಯ ಕಾಲದಲ್ಲಿ ನಮ್ಮ ಹಿರಿಯೂರು ನಗರಕ್ಕೆ ಹತ್ತಿರವಾಗಿ ಆದಿವಾಲ ಅಂತ ಗ್ರಾಮದಲ್ಲಿ ಒಂದು 99/99 ಮೆಗಾ ಪಿರಮಿಡ್ ಮಹಾಮೈತ್ರೇಯ ಪತ್ರಿಜಿ ಪಿರಮಿಡ್ ನಿರ್ಮಾಣ ಆಗ್ತಾ ಇದೆ. ಇಬ್ಬರು ಸದಸ್ಯರು ಕಮಲಮ್ಮ ಮತ್ತು ಪ್ರಭಾಕರ್ ಅವರು ಬನ್ನಿ ಪ್ಲೀಸ್. ಅದ್ಭುತವಾಗಿ ಈ ಒಂದು ಪಿರಮಿಡ್ ನಿರ್ಮಾಣ ಆಗ್ತಾ ಇದೆ. 99/99 ಕರ್ನಾಟಕದಲ್ಲೇ 2ನೇ ಅತಿ ದೊಡ್ಡ ಪಿರಮಿಡ್ ಆಗಿದೆ ಇದು. ಹೈವೇಗೆ ಹಾರ್ಡ್ಲಿ 1 ಕಿಲೋಮೀಟರ್ ದೂರದಲ್ಲಿರುತ್ತೆ ಅಷ್ಟೇ. ನ್ಯಾಷನಲ್ ಹೈವೇಗೆ 1 ಕಿಲೋಮೀಟರ್ ದೂರದಲ್ಲಿರುತ್ತೆ. ಅನೇಕರು ಈ ಪಿರಮಿಡ್ ನಿರ್ಮಾಣಕ್ಕಾಗಿ ಧನ ಸಹಾಯವನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಮಾಸ್ಟರ್ಸ್, ಈ ಒಂದು ಮಹಾಮೈತ್ರೇಯ ಪತ್ರಿಜಿ ಪಿರಮಿಡ್ ನಿರ್ಮಾಣದ ಯಾಜಮಾನ್ಯವು ಮೊಟ್ಟ ಮೊದಲನೇ ಬಾರಿಗೆ ಒಂದು ವಿನೂತ್ನ ಪ್ರಯತ್ನವನ್ನು ಮಾಡಿದರು. ಎಲ್ಲರನ್ನ ಈ ನಿರ್ಮಾಣದಲ್ಲಿ ಭಾಗಿ ಮಾಡಬೇಕು ಅಂತೇಳಿ ಒಂದು ಇಟಂಗಿಗೆ ನೀವು ಡೊನೇಷನ್ ಮಾಡಿದರೆ ಸಾಕು. ಈ ಧ್ಯಾನ ಮಹಾಚಕ್ರಕ್ಕೆ ಬಂದಿರುವಂಥ ಪ್ರತಿಯೊಬ್ಬ ಪಿರಮಿಡ್ ಮಾಸ್ಟರು ಒಂದು ಇಟಂಗಕ್ಕೆ ನೀವು ದೇಣಿಗೆಯನ್ನು ಕೊಟ್ಟರೆ ಇನ್ನು ಕೆಲವೇ ದಿನಗಳಲ್ಲಿ ಈ ಮೆಗಾ ಪಿರಮಿಡ್ ನಿರ್ಮಾಣ ಪೂರ್ತಿಯಾಗುತ್ತೆ. ಆ ಒಂದು ಇಟಂಗಿಗೆ ಕೇವಲ 100 ರೂಪಾಯಿ ಮಾತ್ರ. ಈ ಥರ ರಿಸಿಪ್ಟ್ ಪುಸ್ತಕಗಳನ್ನು ಹಾಕಿದರೆ
ಈ ಯಾಜಮಾನ್ಯವು ಎಲ್ಲರೂ ಇಲ್ಲಿ ಎದುರುಗಡೆ ಸ್ಟಾಲ್ ಇರುತ್ತೆ, ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿ. ಸ್ಟಾಲ್ ನಂಬರ್ 91 ಇವರೇ ಇರ್ತಾರೆ, ಕಮಲಮ್ಮ. ಓಕೆ, ಮದರ್ ಇಂಡಿಯಾ ಅಂತ ಕರಿತೀವಿ ಇವ್ರನ್ನ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ. ನಮ್ಮ ಪಿರಮಿಡ್ ವ್ಯಾಲಿನಾಗ ಯಾವ ಪ್ರೋಗ್ರಾಮ್ ಆದ್ರೇನು ಸ್ವಚ್ಛತೆಯನ್ನು ಕಾಪಾಡುವಂಥ ಮಹಾತಾಯಿ. ಸೊ 91 ಕೌಂಟರಲ್ಲಿ ಈ ಥರ ರಿಸಿಪ್ಟ್ ಪುಸ್ತಕ ಇರ್ತಾವೆ. ಒಂದು ಇಟಂಗಿಗೆ ಸಹಾಯ ಮಾಡಿ, ಒಂದು ಇಟಂಗಿಗೆ 100 ರೂಪಾಯಿ ಮಾತ್ರ. ಥ್ಯಾಂಕ್ ಯು, ಥ್ಯಾಂಕ್ ಯು, ಥ್ಯಾಂಕ್ ಯು. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಪತ್ರಿಜಿ ಅವರು 2019ರಲ್ಲಿ ಮೊಟ್ಟ ಮೊದಲನೇ ಬಾರಿಗೆ ಮಹಿಳಾ ಧ್ಯಾನ ಮಹಾಚಕ್ರ ಅಂತೇಳಿ ಆರಂಭ ಮಾಡಿದರು. ಮಹಿಳಾ ಧ್ಯಾನ ಮಹಾಚಕ್ರ ಅಂತೇಳಿ ಇದೇ ವೇದಿಕೆಯನ್ನು ಸ್ಫೂರ್ತಿಯಾಗಿ ತೆಗೆದುಕೊಂಡು ದೇವ ನಾಡು ಬಾಗಲಕೋಟ್ ಜಿಲ್ಲೆ, ಮಾಸ್ಟರ್ಸ್, ಕರ್ನಾಟಕದ ಬಾಗಲಕೋಟ್ ಜಿಲ್ಲೆ ಅಂದರೆ ಅದು ಗುರುವಿನ ನಾಡು. ಬಸವಣ್ಣ ಅವರು ಐಕ್ಯ ಆಗಿರುವಂಥ ಪ್ರದೇಶ. ಎಸ್ಪೆಷಲಿ ಹೈದರಾಬಾದ್ ಭಾಗ್ಯನಗರ ವಾಸ್ತವ್ಯರಿಗೆ ಬಸವಣ್ಣವ್ರ ಬಗ್ಗೆ ಹೇಳೋದೇ ಬೇಕಿಲ್ಲ. ಯಾಕಂದರೆ ಕರ್ನಾಟಕಕ್ಕಿಂತಲೂ ಅದ್ಧೂರಿಯಾಗಿ ಇಲ್ಲಿ ಬಸವ ಜಯಂತಿ ಕಾರ್ಯಕ್ರಮ ಆಗುತ್ತೆ. ಅವರು ಹುಟ್ಟಿರೋದು ಇಲ್ಲಿ ಭಾಳ ಹತ್ತಿರವಾಗಿರುವಂಥ ಬೀದರ್, ಇದೇ ಪ್ರದೇಶದಲ್ಲಿ ಅವರು ಒಡನಾಟ ಇತ್ತು. ಅಂಥ ಪ್ರದೇಶದಲ್ಲಿ ವಿಶ್ವಚೇತನ ಕ್ವಾಂಟಮ್ ಫೌಂಡೇಶನ್ ವತಿಯಿಂದ ಜನವರಿ 26ನೇ ತಾರೀಕಿಂದ ಕರ್ನಾಟಕ ಮಹಿಳಾ ಧ್ಯಾನ ಮಹಾಚಕ್ರ ಮೊಟ್ಟ ಮೊದಲನೇ ಬಾರಿಗೆ ಆಗ್ತಾ ಇದೆ. ಅದಕ್ಕೆ ವಚನ ಧ್ಯಾನ ಮಹಾಸಂಗಮ ಕೂಡಲ ಸಂಗಮ ಪಟ್ಟಣದಲ್ಲಿ ಆಗ್ತಾ ಇದೆ. ಇದನ್ನು ಕುರಿತು ಒಂದೆರಡು ನಿಮಿಷ ಮಾತಾಡಬೇಕು ಅಂತ. ಎಲ್ಲ ಪಿರಮಿಡ್ ಮಾಸ್ಟರ್ಸ್ಗೆ ಹೃದಯಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರಗಳು. ಬ್ರಹ್ಮರ್ಷಿ ಸುಭಾಷ್ ಪತ್ರಿಜಿ ಅವರ ಆಶೀರ್ವಾದದೊಂದಿಗೆ ಹಾಗೂ ಗುರುಮಾತಾ ಸ್ವರ್ಣಮಾಲಾ ಅಮ್ಮನವರ ದಿವ್ಯ ಮಾರ್ಗದರ್ಶನದಲ್ಲಿ ಜನವರಿ 26, 27, 28 ಈ 3 ದಿವಸ ಕಾಲ ಪತ್ರಿಜಿ ಅವರ ಆಶಯ 2 ವರ್ಷ ಹಿಂದೆ ಅವರು ಅಲ್ಲಿ ಭೇಟಿಯಾಗಿ ಅಲ್ಲೊಂದು ಪ್ರೋಗ್ರಾಮ್ ಮಾಡಬೇಕು ಅಂದ್ಕೊಂಡಿದ್ರು. ಆ ಕನಸನ್ನು ಇವತ್ತು ಜನವರಿಯಲ್ಲಿ ಆಗ್ತಾಯಿದೆ. ಸೊ ಹಾಗಾಗಿ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಜಾಯಿನ್ ಆಗಿ ಪ್ರೋಗ್ರಾಮ್ನ ವೀಕ್ಷಣೆ ಮಾಡಬೇಕಂತ ಹೇಳಿ ನಾನು ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ಕೊತಾ ಇದ್ದೀನಿ. 3 ದಿವಸ ಕಾಲ ಇರುತ್ತೆ, ಎಲ್ಲ ಅಕಾಮಿಡೇಷನ್ ಇರುತ್ತೆ, ಜೊತೆಗೆ ಊಟದ ವ್ಯವಸ್ಥೆ ಐತೆ. ಪ್ರತಿಯೊಬ್ಬರು ಬರಬೇಕಂತ ಹೇಳ್ತಾ ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ಕೊತಾ ಇದ್ದೀನಿ. ಈ ಚಿಕ್ಕ ಅವಕಾಶ ಕೊಟ್ಟಿರೋ ಎಲ್ಲ ಮಾಸ್ಟರ್ಸ್ಗೆ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು. ಹಾಗೆ ಹೈದ್ರಾಬಾದ್ ಟ್ರಸ್ಟ್ನವ್ರಿಗೆ ಮತ್ತು PMC ತೆಲುಗುನವ್ರಿಗೆ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು ತಿಳಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ಥ್ಯಾಂಕ್ ಯು, ಥ್ಯಾಂಕ್ ಯು, ಥ್ಯಾಂಕ್ ಯು. ಥ್ಯಾಂಕ್ ಯು ಪ್ರಕಾಶ್. ಮಾಸ್ಟರ್ಸ್, ಈ ಥರ ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಅನೇಕ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ನಡೀತಾ ಇದ್ದಾವೆ. ಇನ್ನೊಂದು ವಿಶೇಷವಾಗಿ ಈ ಒಂದು ವೇದಿಕೆಯಿಂದ ನಾನು ತಿಳಿಸ್ಕೊಡೋಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೀನಪ್ಪ ಅಂದರೆ, ನಮ್ಮ ಪಿರಮಿಡ್ ವ್ಯಾಲಿಯಲ್ಲಿ ಅನೇಕ ಕಾರ್ಯಾಗಾರಗಳು ಇವತ್ತು ನಡೀತಾ ಇದ್ದಾವೆ. ಆ ಕಾರ್ಯಾಗಾರಗಳನ್ನು ಚಾಲನೆ ಮಾಡಿದ್ದಂಥ ಶ್ರೀಯುತ ಸಾಯಿ ಕೃಪಾ ಸಾಗರ್ ಅವರಿಗೆ ಜೋರಾಗಿ ಚಪ್ಪಾಳೆ ತಟ್ಟೋಣ. ಮೊದಲು ಇಂಗ್ಲೀಷು ಕನ್ನಡ ಭಾಷೆಯಲ್ಲಿ ಮಾತ್ರ ನಡೀತಾ ಇತ್ತು. ಇವತ್ತಿನ ದಿನ ಮರಾಠಿ ಭಾಷೆಯಲ್ಲಿನೂ ನಡೀತಾ ಇದೆ. ಇಂಗ್ಲೀಷ್ ಭಾಷೆಯಲ್ಲಿ ಸಾಗರ್ ಸಾರ್ ನಡೆಸ್ಕೊಡ್ತಾರೆ, ಕನ್ನಡ ಭಾಷೆಯಲ್ಲಿ ನಾನು ನಡೆಸ್ಕೊಡ್ತೀನಿ, ಮರಾಠಿ ಭಾಷೆಯಲ್ಲಿ ಜೋಶಿ ಮತ್ತು ಕುಲಕರ್ಣಿ ಅವರು ನಡೆಸ್ಕೊಡ್ತಾರೆ. ಮಾಸ್ಟರ್ಸ್, ಈಗಾಗಲೇ ಶಾಲಿನಿ ಅವರು ಹೇಳಿದರು, ಪತ್ರಿಜಿ ಅವರು ಹೇಳಿದ್ದು ಮಾತನ್ನು. ಸುಮಾರು ಒಂದು 12 ವರ್ಷ 13 ವರ್ಷಗಳ ಹಿಂದೆ ಪತ್ರಿಜಿಯವರು ವ್ಯಾಲಿಗೆ ಹೊಸ ಯುಗದ ಶಂಬಾಲ ಅಂತ ನಾಮಕರಣ ಮಾಡಿದರು. ಅಂಥ ಒಂದು ವಾತಾವರಣದಲ್ಲಿ 3 ದಿನ 5 ದಿನ 7 ದಿನ 9 ದಿನಗಳು ಅಲ್ಲೇ ಇದ್ಕೊಂಡು ಸಾಧನೆ ಮಾಡಿದರೆ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಇರುತ್ತೆ? ಅದ್ಭುತವಾಗಿರುತ್ತಲ್ಲ? ಅದ್ಭುತವಾಗಿರುತ್ತಾ ಇಲ್ಲ? ಅದ್ಭುತವಾಗಿದ್ದರೆ ಚಪ್ಪಾಳೆ ತಟ್ಟಿ. ಪ್ರತಿ ತಿಂಗಳು ಪಿರಮಿಡ್ ವ್ಯಾಲಿನಾಗ ಅದು ಕನ್ನಡ ಇರ್ಬೋದು, ಇಂಗ್ಲೀಷ್ ಇರ್ಬೋದು, ಓಕೆ, ಕಾರ್ಯಾಗಾರಗಳು ನಡೀತಾ ಇರ್ತವೆ. ನೀವು ವ್ಯಾಲಿ ಯಾಜಮಾನ್ಯಕ್ಕೆ ಫೋನ್ ಮಾಡಿದರೆ, ಈಗ ನಮ್ಮದೇ ನಾನೇ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡ್ತೀನಿ, ಆಧ್ಯಾತ್ಮಿಕ
ಅವಗಾಹನಾ ಶಿಬಿರ ಅಂತೇಳಿ. ಸಾಗರ್ ಸಾರು ಸ್ಟಿಲ್ನೆಸ್ ರಿಟ್ರೀಟ್ ಅಂತ ಮಾಡ್ತಾರೆ. ಶ್ರೇಯಾನ್ಸ್ ಅವರು ಮ್ಯಾನಿಫೆಸ್ಟೇಷನ್ಸ್ ಡಿಕೋಡ್ ಅಂತ ಮಾಡ್ತಾರೆ. ಓಕೆ, ಈ ಥರ ಅನೇಕ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ನಡೀತಾ ಇದ್ದಾವೆ. ಭಾಷೆ ಗೊತ್ತಿರೋರು ಎಲ್ಲರೂ ಭಾಗವಹಿಸಬೇಕು ತಿಳಿಸುತ್ತಾ ಮತ್ತೊಮ್ಮೆ ಮಗದೊಮ್ಮೆ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಅದ್ಧೂರಿಯಾಗಿ ನಡೆಸಿಕೊಟ್ಟಿರುವಂಥ ದಿ ಪಿರಮಿಡ್ ಸ್ಪಿರಿಚುವಲ್ ಟ್ರಸ್ಟ್ ಹೈದರಾಬಾದ್ನವರಿಗೆ ಕರ್ನಾಟಕದ ಎಲ್ಲ ಮಾಸ್ಟರ್ಸ್ ವತಿಯಿಂದ ಅನಂತ ಕೋಟಿ ವಂದನೆಗಳನ್ನು ತಿಳಿಸ್ತೀನಿ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కోటేశ్వరరావు సార్. ఇప్పుడు మనము కర్ణాటక పిఎస్ఎస్ఎం అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకున్నాము. అలాగే ఇంకొక యాన్యువల్ ప్రోగ్రామ్ అయిన పిరమిడ్ మ్యూజిక్ మెడిటేషన్ అకాడమీ తరపు నుంచి మన విద్వాన్ గణేష్ గారిని పిఎంఎం ఫెస్ట్ మొన్ననే రీసెంట్గా నవంబర్లో 3 రోజులు ప్రోగ్రామ్ చేసుకున్నాము. సో ప్రతి సంవత్సరం కూడా పత్రిసారి ఇక్కడ ఈ యాన్యువల్ ఈవెంట్ జరగాలి అని చెప్తూ ఉంటారు. సో ఈ యొక్క పిఎంఎంఏ పిరమిడ్ మ్యూజిక్ మెడిటేషన్ అకాడమీ గురించి అప్డేట్స్ చెప్పమని చెప్పి గణేష్ గారిని కోరుకుంటున్నాను. హలో అందరికీ నమస్కారము. ఎలా ఉంది ధ్యాన మహాచక్ర పత్రిజీ జ్ఞాన మహాయాగం? అందరూ మెడిటేషన్ చేస్తున్నారా? ఎలా ఉంటుంది? మార్నింగ్ 3 hours అఖండ ధ్యానం బాగుందా? 3 hours మెడిటేషన్ ఎవరు ఇది ఆర్గనైజ్ చేస్తున్నారు తెలుసా? ఇదే పిరమిడ్ మ్యూజిక్ మెడిటేషన్ అకాడమీ. పిరమిడ్ మ్యూజిక్ మెడిటేషన్ అకాడమీ ఇది దిస్ ఈస్ ద యంగెస్ట్ ఆఫ్ పిరమిడ్ ప్రాజెక్ట్స్. Patriji created this project in 2021 during Buddha Paurnami. So so far we have done 2 Dhyana Mahachakra, 2 festivals, PMMA festivals. First was with the Patri sir's guidance, and other 2 was his invisible guidance. But this time, many of us, we saw him with us as a guiding power. This program was a very great success. In this festival, we had 10 programs, 10 great concerts. Out of that, first every day start with one Akhanda Dhyanam and followed by one concert, and evening was a grand session. So this time we had Patri sir's great desire and Patri sir's great dream was playing with Lal Gudi Jayaraman. You might have heard every time he was telling, I want to play with Lal Gudi Jayaraman, I want to play with MS Gopalakrishnan, I want to play with Chaurasya. This year all this happened. Here you saw on 25th we had Chaurasya, Rakesh Chaurasya performed here. During our PMMA festival, on second day we have Lalgudi GJR Krishnan and GJR Vijay Lakshmi performed, and first day we had Pattabhiram Pandit performing. On the third day we had our Grand Master, our Asthana Vidwan Anur Antakrishna Sharma's vibrating, electrifying performance. So this PMMA, why Patri sir created? Because music has a greater importance in this society. And of course, without music, you don't meditate, I guess. Because you give a lot of importance to meditation and music also. So you see God in our musicians. So he wanted all the great masters come and perform here. So in this Dhyana Mahayagam also, our chairman, Vijay Bhaskar Reddy sir, given me and asked me to bring every day new kotta artists naaku kavali. Enta throughout India we want great artists, so that's why I tried my best. One day we brought Shahanai, another day we brought Veena, and a third way we brought many artists from all over India. So next year I think we have, with the collaboration of foreign masters, I think we will be collaborating with the foreign Western musicians. So this is the activity of
PMMA is not visible, but that is that you can experience. So here there are many projects to come. Please help us. Thank you. సో ఇందాక సార్ చెప్పినట్టుగా సో పిరమిడ్ మ్యూజిక్ మెడిటేషన్ ఫెస్ట్ ప్రతి సంవత్సరం ఒక యాన్యువల్ ఈవెంట్ ఆఫ్ సో పిరమిడ్ వ్యాలీ అండ్ ఈవెన్ మన మ్యూజిక్ అకాడమీ యొక్క యాన్యువల్ ఈవెంట్గా దాన్ని అక్కడ చేసుకుంటున్నాం. సో ఇప్పటికీ ఒక 3 సంవత్సరాలు ఫినిష్ చేసుకున్నాము. 4వ సంవత్సరంలో స్పెషల్గా ఈ యొక్క నవంబర్లో వచ్చే ఒక పిరమిడ్ మ్యూజిక్ మెడిటేషన్ ఫెస్ట్ 4వ ఫెస్టివల్ వచ్చేసి నవంబర్ 8th, 9th, 10th, 11th, నవంబర్ 11th పత్రి సార్ బర్త్డేతో మనం కంప్లీట్ చేసుకోబోతున్నాం. సో ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు మ్యూజిక్ ఫెస్ట్ సో ఈ యొక్క మ్యూజిక్ ఫెస్ట్ తప్పకుండా అందరూ రావాలి. అండ్ ఈ యొక్క బుద్ధ పౌర్ణిమ డేట్స్ వచ్చేసి మే 23, 24, 25, 26. సో ఈ సందర్భంగా ఇది ఒక స్పెషల్ ఇన్విటేషన్ టు ఆల్ ద పత్రిజీ ధ్యాన మహాయజ్ఞ ధ్యానులందరికీ కూడా. అండ్ పిరమిడ్ వ్యాలీలో మనం ఎన్నో సౌకర్యాలు మనం ఇప్పటిదాకా డెవలప్ చేసుకున్నాము. ఇంకా అప్కమింగ్ ఒక గొప్ప ఫెసిలిటీ ఏంటంటే 105 రూమ్ల ఒక పత్రిజీ భవన్ అనేది మనం నిర్మించుకోబోతున్నాం పిరమిడ్ వ్యాలీలో. సో ఈ యొక్క సంక్రాంతి రోజు మనము పనులు ప్రారంభించుకోబోతున్నాం. సో ఆర్కిటెక్చర్ డిజైన్స్ కానీ మొత్తం అంతా ప్లానింగ్ అంతా కూడా గత 6 నెలలుగా చాలా సిన్సియర్గా మన పిరమిడ్ వ్యాలీ ట్రస్ట్ సభ్యులందరూ కూడా దాన్ని చాలా మెయిన్ ప్రాజెక్ట్గా ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా తీసుకొని సో డిజైన్స్ మొత్తం అంతా కూడా ఫైనలైజ్ అయింది. ఈ యొక్క 105 రూముల పత్రిజీ భవన్ మనకి ఒక సంవత్సరంలో మనకి మేనిఫెస్ట్ అవుతూ ఉంది. సో ఈ సందర్భంగా అందరూ కూడా ఈ ప్రాజెక్ట్లో భాగస్వామ్యం కావాలని చెప్పేసి కోరుకుంటూ సో ఈ యొక్క ఫ్యామిలీ ఆఫ్ సో పిరమిడ్ వ్యాలీ అండ్ కర్ణాటక మాస్టర్స్ సో పిఎంఎంఏ సభ్యులందరూ కూడా సో ఈ సందర్భంగా మీ అందరికీ సో బుద్ధ పౌర్ణిమ అండ్ మ్యూజిక్ ఫెస్ట్ ఇన్విటేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చందు. సో ఇది పిరమిడ్ వ్యాలీ అప్డేట్స్ అండి. 20 వసంతాలు కంప్లీట్ చేసుకుంది పిరమిడ్ వ్యాలీ. సో ఈ మేజర్ ఈవెంట్స్ అయితే బుద్ధ పౌర్ణిమ, పిరమిడ్ మ్యూజిక్ మెడిటేషన్ ఫెస్ట్, అలాగే ప్రతి నెల కూడా ప్రోగ్రామ్స్, రిట్రీట్స్, రెసిడెన్షియల్ వర్క్షాప్స్ జరుగుతూ ఉంటాయి. దాంతోపాటు ఆన్లైన్ సెషన్స్ కూడా రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. సో వాటన్నిటి గురించి కూడా డీటెయిల్స్ మనకి pyramidvalley.org. సో ఈ యొక్క వెబ్సైట్లో మనకి అన్ని డీటెయిల్స్ తెలుస్తూ ఉంటాయి. ప్రతి నెల 1వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు మెడిటేషన్ ఫర్ బిగినర్స్ అని చెప్పి ఆన్లైన్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం. నేను చెప్పాను కదా 15,000 మంది విజిటర్స్ వస్తారు. ఒకసారి ధ్యానం చేస్తే సరిపోదు కదా. సో మళ్ళా వాళ్ళ చేత ధ్యానం చేయించడానికి ఆ గ్రూప్ మెడిటేషన్ సెషన్ జరుగుతూ ఉంటాయి. అలాగే బ్రెత్ బై బ్రెత్ అని చెప్పి ఆన్లైన్ ప్రోగ్రామ్. సో అన్ని డీటెయిల్స్ కూడా మీకు వెబ్సైట్లో లభిస్తుంది. సో థ్యాంక్ యూ ఆల్. ఇంకొక అప్డేట్ అబౌట్ కన్నడ మ్యాగజైన్, ధ్యాన కస్తూరి ಮ್ಯಾಗಝೀನ್ ಗುరించి ಮೇಡಮ್ నాకు ಕ್ವಿಕ್ ಅಪ್ಡೇಟ್. ಥ್ಯಾಂಕ್ ಯು. ಎಲ್ರಿಗೂ ಪ್ರೀತಿಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರ. ಹೇಗೆ ಪತ್ರಿಜಿ ಸರ್ ಅವರಂದರೆ PSSM ಅಂದರೆ 18 ಪ್ರಿನ್ಸಿಪಲ್ಸ್. ಮೊದಲನೇದು ಧ್ಯಾನ, ಎರಡನೇದು ಸ್ವಾಧ್ಯಾಯ. ಧ್ಯಾನ ಎಷ್ಟು ಮುಖ್ಯವೋ ಸ್ವಾಧ್ಯಾಯ ಅಷ್ಟೇ ಮುಖ್ಯ, ಅದಕ್ಕಿಂತಲೂ ಹೆಚ್ಚು ಮುಖ್ಯ ಅಂತ ಪತ್ರಿಜಿ ಸರ್ ಅವರು ಹೇಳ್ತಾರೆ. ಹಾಗಾದರೆ ಸ್ವಾಧ್ಯಾಯಕ್ಕೆ ನಾವು ಎಲ್ಲ ಸರಿಯಾದ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಪುಸ್ತಕಗಳನ್ನು ಓದಬೇಕು. ಅದರಲ್ಲಿ ಮುಖ್ಯವಾಗಿ PSSM ವತಿಯಿಂದ ಪ್ರತಿ ತಿಂಗಳು ಬರ್ತಾ ಇರುವ ಮಾಸಪತ್ರಿಕೆ ಅಂದರೆ ತೆಲುಗುನಲ್ಲಿ ಧ್ಯಾನ ಜಗತ್ತು, ಅದೇ ರೀತಿ ಕನ್ನಡದಲ್ಲಿ ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿ ಅಂದರೆ ధ్యానದ పరిమళವನ್ನು మನೆ మನೆಗೆ హరడతా ಇದೆ. తావు ಹೇಳ್ತೀರಿ తెలుగులో ఎలా అంటారంటే ప్రతి ఒక్క తెలుగు వాళ్ళ ఇంట్లో ధ్యాన జగత్ ఉండాలి, ఎక్కడ లేకుంటే వాడు తెలుగువాడే కాదు అని పత్రిక సార్ చెప్తారు. అలానే ప్రతి ఒక్క కన్నడ మాస్టర్ల ఇంట్లో కన్నడ ధ్యాన కస్తూరి ఉండాలి. మీ రిలేషన్ కూడా అక్కడ ఉంటారు కర్ణాటకలో, మీరు వాళ్ళకి ధ్యాన కస్తూరి చదవండి అని చెప్పాలి, చదివిపియాలి. మేము కన్నడలో చెప్తున్నాం, మీ రిలేషన్ ఉంటారు, మీరు కూడా ధ్యాన కస్తూరికి ప్రమోట్ చేయాలి. చాలా అద్భుతంగా వస్తుంది ఈ స్పిరిచువల్ మ్యాగజైన్. ఎవ్రీ మంత్ డాక్టర్ ఏ సత్యనారాయణ వాళ్ళు ఎడిటర్గా మళ్ళీ ఒక టీము ఈ వర్క్ చేస్తుంది. అందరూ ధ్యాన కస్తూరికి చందాదారు కావాలి. స్వాధ్యాయంకి చాలా అద్భుతమైన పుస్తకము, అందరూ చదవాలి, చదివించాలి ధ్యాన కస్తూరిని. థ్యాంక్ యూ ఈ వేదికకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. పత్రిజీ ధ్యాన మహాయాగం వేదిక ద్వారా ఈ ప్రాంతానికి విచ్చేసిన బెంగళూరు పిరమిడ్ వ్యాలీ టీంకి అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.